ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. శ్రీ కామేశ్వరి దేవి నమః. ములుగు.com ప్రేక్షకులకు శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు సెప్టెంబర్ 8వ తేదీ నుండి 14వ తేదీ వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మేషంలో గురువు, మిథునంలో కుజుడు, సింహంలో రవి బుధులు, కన్యలో శుక్రుడు కేతువు, కుంభంలో శని, మీనంలో రాహువు, అలాగే చంద్రుడు తుల, వృశ్చిక, ధనుసు రాశుల్లో సంచారం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఆశాజనకంగా ఉంటాయి. జాబ్ చేంజ్ కోసం చూస్తున్న వారికి ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు. విదేశీ ఉద్యోగం ఈ వారం వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. నిజాయితీగా కష్టపడి పనిచేస్తారు. 10 మందికి మేలు చేసేవారు అవుతారు. వ్యాపారంలో ఉన్నవారికి ఈ వారం కాలం అనుకూలంగా ఉంది. కన్సల్టేషన్ వృత్తిలో ఉన్నవారికి మంచి లాభాలని చెప్పవచ్చు. విదేశీ వ్యాపారం కలిసి వస్తుంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. బ్యాంకు రుణాల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు అనుకూలిస్తాయి. అదేవిధంగా కలిసి వచ్చే కాలం అని కూడా చెప్పవచ్చు. నూతన ఒప్పందాలు చేసుకోవడానికి కాలం అనుకూలంగా ఉంది. రియల్ ఎస్టేట్, స్టీల్, చిరు వ్యాపారస్తులకు సైతం ఈ వారం అనుకూలం అని చెప్పవచ్చు. మీరు ఊహించిన దానికన్నా ఈ వారం లాభాల బాటలో ఉంటాయని చెప్పవచ్చు. విదేశాల్లో చదువుకుంటున్న వారికి కొంత గడ్డు కాలం అని చెప్పవచ్చు. ఏ పని చేసినా ముందుకు వెళ్ళకపోవడం, మిత్రులతో విభేదం వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఫైనాన్స్ సెక్టర్స్, కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి కొంత అనుకూలం అని చెప్పవచ్చు. ప్రతి విషయాన్ని ఆచితూచి ముందుకు వెళ్ళడం చెప్పదగినది. వీసా, పాస్పోర్ట్ వంటి రెన్యువల్స్లో కొంత ఆలస్యం అయ్యే అవకాశాలు గోచరిస్తోంది. విద్యా అర్హతలు బట్టి కాకుండా వేరే ఉద్యోగం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇల్లు కొనాలనుకున్న వారికి ఈ వారం బాగుంది. కొత్త ఇల్లు కొనాలని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వారు ఈ వారం కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇల్లు అమ్మాలని ప్రయత్నిస్తున్న వారికి కొంత ఆలస్యం అవుతుంది. హౌసింగ్ లోన్ తీర్చివేస్తారు. అలాగే కొత్త లోన్ కోసం అప్లై చేస్తారు. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి విషయాన్ని స్ట్రెస్కి గురి కాకుండా ఉండడం చెప్పదగినది. మీ మనోధైర్యమే మిమ్మల్ని కాపాడుతుందని, దైవానుగ్రహం మీకు ఎల్లప్పుడూ తోడుంటుందని. అయితే ప్రతి విషయంలోనూ లోతుగా ఆలోచించి మనసు పాటు చేసుకోవడం వల్ల జీవిత భాగస్వామితో చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు గోచరిస్తోంది. ఈ రాశిలో నిర్మించిన వారు శివారాధన ఎక్కువగా చేయాలి. ప్రతిరోజు ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చేసి 108 సార్లు ఓం నమః శివాయ అంటూ నామం జపించండి. దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ప్రతి విషయాన్ని ఆచిచూచి ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఉద్యోగస్తులకు ఈ వారం బాగుంది. ప్రమోషన్స్ లేట్ అయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఏ పని చేసినా కొంత నిదానంగా పనులు సాగుతాయి. కెరియర్ పరంగా ఒక దిగులు ఏర్పడుతుంది. అయితే ప్రతి విషయానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అనుకున్న పని కొంత ఆలస్యమైన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం మంచిది కాదు. వారికి దూరంగా ఉండడం చెప్పదగినది. విదేశాల్లో వారికి ఉద్యోగ అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని చెప్పవచ్చు. ప్రభుత్వపరమైన వ్యవహారాలు అనుకూలిస్తాయి. వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు బాగుంది. ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి, కన్సల్టెన్సీ వ్యాపారస్తులకు, వస్త్ర వ్యాపారస్తులకు, కాలేజీలు నడుపుతున్న వారికి కాలం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. అయితే భాగస్వామి వ్యాపారాల్లో చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడే అవకాశం గోచరిస్తోంది. అన్ని విషయాలు సక్రమంగా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. మీ మనోధైర్యమే మిమ్మల్ని కాపాడుతుంది. వ్యాపార విస్తరణకు ఈ వారం అనుకూలం అని చెప్పవచ్చు. ఏది ఏమైనా ఒక కార్యక్రమం తలబెడితే దాన్ని పూర్తి చేసేంత వరకు అవిశ్రాంతిగా శ్రమిస్తారు. విద్యార్థులకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న వీసా ఈ వారం వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఎడ్యుకేషన్ పరంగా యుఎస్ కానీ యూకే కానీ వెళ్ళాలనుకున్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. లోన్లు మంజూరు అవుతాయి. విదేశాల్లో ఉంటున్న వారికి ఉద్యోగ ప్రయత్నాలు మెరుగ్గా ఉన్నాయని చెప్పవచ్చు. ఏది ఏమైనా
మీ స్వయం కృషితో చేసే పనులు బాగుంటాయి. ఒకరి మీద ఆధారపడడం, ముందుకు వెళ్ళడం అనేది మంచిది కాదని చెప్పదగినది. జీవిత భాగస్వామితో చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. డబ్బు చేతికి వస్తుంది, అలాగే ఖర్చు కూడా అయిపోతుంది. ఖర్చు పెట్టినప్పుడు 1-2 సార్లు ఆలోచించండి. నూతన గృహం కోసం ప్రయత్నం చేసే వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. అలాగే హౌసింగ్ లోన్ ప్రయత్నించే వారు కూడా ఈ వారం వచ్చే అవకాశాలు గోచరిస్తోంది. ఈ రాశి వారు సుబ్రహ్మణ్య అష్టకం పఠించడం, అలాగే సుబ్రహ్మణ్య పాశుపత కంకణం ధరించడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 2, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగాల్లో పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. ఉద్యోగం మారాలి అన్న మీ కల నెరవేరుతుంది. అయితే వచ్చిన ఉద్యోగం బాగుందా లేదా అని నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళండి. స్థిరత్వం లేకుండా ముందుకు వెళ్ళకూడదు. ఫైనాన్షియల్ పరంగా ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ఇన్వెస్ట్మెంట్ చేయాలని అనుకుంటారు. దానికి తగ్గట్టుగానే ప్రణాళికని సిద్ధం చేసుకుంటారు. సంతానపరంగా ఈ వారం బాగుందని చెప్పవచ్చు. వివాహాది సంబంధాలు చూడటం ప్రారంభిస్తారు. వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఇల్లు నిర్మాణం కోసం లోన్ అప్లై చేస్తారు. ఫైనాన్స్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పవచ్చు. అయితే అన్నీ బాగున్నా కొంత అప్పు చేయవలసిన పరిస్థితి మటుకి గోచరిస్తోంది. వాటికి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. వ్యాపార పరంగా సానుకూలత ఉంటుంది. వ్యాపారంలో రొటేషన్స్ బాగుంటాయి. ముందు చూపుతో ముందుకు వెళ్ళండి. ఈ వారం అంతా బాగుంది కదా అని అనుకుని ధనాన్ని ఎక్కువ ఖర్చు చేయడం కూడా మంచిది కాదు. వ్యాపారంలో మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ఫైనాన్స్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి, వస్త్ర వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. భాగస్వామి వ్యాపారాలు కలిసి వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. భాగస్వామితో కలిసి నూతన వ్యాపారం ప్రారంభించాలని చూసేవారికి ఈ వారం అనుకూలమని చెప్పవచ్చు. విద్యార్థులకు ఎడ్యుకేషన్ పరంగా బాగుంది. ప్రాథమిక విద్యలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా ఉన్నత విద్యలో రాణిస్తారు. మనసుని స్థిమితంగా ఉంచుకోవడం వల్ల మంచి ఫలితాలు సాధించగలుగుతారు. వివాహం కాని వారికి వివాహం జరిగే అవకాశాలు గోచరిస్తోంది. సంబంధం దగ్గర దాకా వచ్చి దూరంగా వెళ్ళిపోయే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. వివాహ విషయంలో కొంత ఆచితూచి నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఆరోగ్య విషయాలు బాగున్నాయి. చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించగలుగుతారు. ఇల్లు కొనాలనుకునే వారికి ఈ వారం వీలు పడదని చెప్పవచ్చు. వీసా, పాస్పోర్ట్ వంటివి అనుకూలిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం, అలాగే సుబ్రహ్మణ్య అష్టకం పఠించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 5, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు గ్రే. తదుపరి కర్కాటక రాశి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. కర్కాటక రాశి వారికి ఈ వారం అనుకూలించే ఫలితాలు గోచరిస్తున్నాయి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి వీసా కానీ, పాస్పోర్ట్ కానీ అప్లై చేసేవారికి అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగంలో మంచి మార్పు కనిపిస్తుంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఇది మంచి కాలం అని చెప్పవచ్చు. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది. ఏ పని చేసినా చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. సాఫ్ట్వేర్ రంగం వారికి, సినీ కళారంగం వారికి కాలం అనుకూలంగా ఉంది. రాహు సంచార ప్రభావం వల్ల కొన్ని దగ్గర దాకా వచ్చి దూరంగా వెళ్ళిపోయే అవకాశాలు గోచరిస్తోంది. అన్ని విషయాల్ని ముందుగా పరిశీలించుకున్న తర్వాతే ముందుకు సాగండి. వ్యాపారస్తులకు చిన్న చిన్న ఆటంకాలు ఎదురయ్యే సూచన కనిపిస్తోంది. లాభాలు పెట్టుబడి రూపంలో బాగుంటాయి. కొత్త ప్రాజెక్టులు చేయాలని నిశ్చయించుకుంటారు. ఈ వారం కలిసి వచ్చే కాలం అని చెప్పవచ్చు. ఖర్చు విషయంలో జాగ్రత్త వహించాలి. ఖర్చు పెట్టేటప్పుడు, అప్పు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. రియల్ ఎస్టేట్, స్టీల్, కన్సల్టెన్సీలో ఉన్న వారికి అనుకూలంగా ఉంది. విద్యార్థులకు కాలం బాగుందని చెప్పవచ్చు. విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్న వారికి అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యరీత్యా జాగ్రత్తలు తీసుకోవాలి. మనసును, ఆలోచనలు అదుపులో ఉంచి స్థిరంగా, స్థిమితంగా ఉంచుకుంటే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వీసా, H1B కోసం ప్రయత్నిస్తున్న వారికి కొంత ఆలస్యమయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆదాయానికి మించిన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అయితే అప్పు చేయాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. ఇల్లు నిర్మాణ పనులు మధ్యలో ఆగిపోయే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. వాటిని ఎలాగైనా పూర్తి చేయాలని కొంత రుణాలు చేయవలసిన పరిస్థితి కనిపిస్తోంది. జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. మాట పట్టింపు లేకుండా సామరస్యంతో ముందుకు సాగండి. ఎటువంటి అపోహలకు తావివ్వకుండా ముందుకు వెళ్ళండి. ఈ రాశివారు శివాలయంలో అభిషేకం చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే కాలభైరవ రూపం మెడలో ధరించండి. ఈ రాశి వారికి అష్టమ శని నడుస్తున్న వల్ల
8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 9, కలిసి వచ్చే దిక్కు ఉత్తరం, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం చాలా బాగుందని చెప్పవచ్చు. చేపట్టిన పనుల్లో అన్నిట్లోనూ విజయాలు సాధిస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కళ నెరవేరుతుంది. ఆదాయం బాగుంటుంది. పిల్లల చదువు కోసం ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు. అందరూ మనవారే కదా అని అందరికీ ధనాన్ని ఖర్చు చేయడం మంచిది కాదు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ధనాన్ని ఆదా చేసుకోగలిగితే మంచి వృద్ధిలోకి వస్తారు. కుటుంబపరంగా ఈ వారం బాగుంది. పిల్లల వివాహానికి సంబంధించి వివాహ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. అయితే కొన్ని సంబంధాలు దగ్గర దాకా వచ్చి దూరంగా వెళ్ళే సూచనలు కనిపిస్తున్నాయి. వివాహానికి సంబంధించిన ప్రయత్నాలు కొంత ఆలస్యం చేయడం మంచిది. వ్యాపార పరంగా అనుకూలత ఉంది. భాగస్వామి వ్యాపారంలో చిన్న చిన్న ఒడిదొడుకులు కనిపిస్తున్నాయి. అకౌంట్స్ పరంగా అన్నీ చూసుకుని వెళ్ళడం చెప్పదగినది. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించేటప్పుడు అన్ని డాక్యుమెంట్స్ని సరిచూసుకొని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. విద్యార్థులకు రావాల్సిన మెరిట్ మార్కులు తగ్గుతాయి. ఎడ్యుకేషన్లో కాస్త స్ట్రెస్కి గురవుతారు. కష్టపడి చదువుతున్నాం, ఫలితం అంతంత మాత్రం వస్తుందని బాధపడతారు. అయితే ముందు కాలం బాగుంది. ప్రస్తుత గ్రహతులను బట్టి ధైర్యంగా ఉండడం చెప్పదగినది. ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. గ్యాస్ట్రిక్, కడుపు నొప్పి, స్కిన్ ఎలర్జీ, ఉబ్బసం వంటివి ఇబ్బంది పెట్టే అవకాశాలు గోచరిస్తున్నాయి. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఎటు చూసినా ఏదో ఒక బాధ అనేది కనిపిస్తుంది. ఈ విషయాన్ని మీ జీవిత భాగస్వామితో పంచుకోవడం వల్ల కొంత మానసిక ధైర్యం ఏర్పడుతుంది. మాట పట్టింపులకు పోయి జీవిత భాగస్వామితో కానీ బంధువులతో కానీ విరోధం తెచ్చుకోకండి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ఆదిత్య హృదయం పఠించడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 1, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇంటా బయట అశాంతి నెలకొంటుంది. విలాసానికి ఎక్కువ ఖర్చు చేస్తారు. లోన్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్య విరోధాలు వచ్చే అవకాశాలు గోచరిస్తోంది. ఉద్యోగస్తులకు ఎక్కువ శ్రమ కనిపిస్తోంది. కష్టపడిన దానికి ఫలితం తక్కువగా ఉంటుంది. అధిక ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. ఫైనాన్స్ విషయంలో కొంత ఇబ్బంది ఉంటుంది. ఇంట్లో ఆస్తి వివాదాలు తలెత్తే అవకాశాలు గోచరిస్తోంది. సహోదరుల మధ్య విభేదాలు సూచిస్తున్నాయి. ఆస్తికి సంబంధించిన విషయ వ్యవహారాలు ఈ వారం మాట్లాడకుండా ఉండడం అన్నది చెప్పదగిన సూచన. వ్యాపారస్తులకు అనుకూల కాలమని చెప్పవచ్చు. అనుకున్న పనిని సకాలంలో పూర్తి చేస్తారు. అయితే వ్యాపారంలో అందరినీ నమ్మి మోసపోయే అవకాశం కూడా లేకపోలేదు. ప్రతి విషయాన్ని దగ్గరుండి మీకు మీరుగా చూసుకోవడం చెప్పదగిన సూచన. ఉద్యోగపరంగా బాగుందని చెప్పవచ్చు. ఉద్యోగం మారాలనుకునే వారు కూడా కాలం అనుకూలంగా ఉంది. అయితే విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలా లేదా ఇక్కడే ఉండి వచ్చిన ఉద్యోగాన్ని చూసుకోవాలా అనే ఆలోచన పడతారు. ఏదైనా కుటుంబ సభ్యులతో చర్చించి ఒక నిర్ణయానికి వచ్చి దాన్ని అమలుపరచండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునే వారికి కాలం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న ఉద్యోగం లభిస్తుంది. అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తారు. అందరితో కలిసి పని చేయాలని మీ ఆలోచన చేకూరుతుంది. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ముమ్మరం చేయండి. మంచి సంబంధం కుదిరే అవకాశం గోచరిస్తోంది. కోర్టు వ్యవహారాలు అనుకూలపడతాయి. నలుగురిలో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. స్త్రీలకు సంబంధించి కాలం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఇంట్లో ఎన్ని సమస్యలున్నా బయట వారికి నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఉంటారు. ఏదైనా కాలమే పరిష్కరిస్తుందని మీ పని మీరు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మిమ్మల్ని ఒక స్థానాన్ని నిలబెడుతుంది. వ్యాపారపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడినా అవి తాత్కాలికమైనవని తెలుసుకోండి. ఈ వారం స్త్రీలకు ప్రథమార్థం కంటే ద్వితీయార్థం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. స్కిన్ ఎలర్జీ, గ్యాస్ట్రిక్, గైనిక్ సంబంధించినవి ఇబ్బందులు పెట్టవచ్చు. ఈ రాశివారు విష్ణు ఆలయ దర్శనం మేలు చేకూరుతుంది. శక్తి రూపు కానీ శక్తి కంకణం కానీ ధరించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 8, కలిసి వచ్చే దిక్కు ఉత్తరం, కలిసి వచ్చే రంగు ఎరుపు. తదుపరి తులారాశి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.
తులారాశి వారికి స్త్రీ పురుషులకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ఉద్యోగంలో మంచి అభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగం మారాలన్న మీ కల నెరవేరుతుంది. మంచి ఉద్యోగం లభిస్తుంది. అయితే ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. జంక్ ఫుడ్కు దూరంగా ఉండాలి. వ్యాపారస్తులకు రొటేషన్స్ బాగున్నా ధనం మాత్రం కనిపించదు. అప్పు చేసి వ్యాపారాన్ని నడిపించాలని ఆలోచిస్తారు. ఇది కొంతకాలం మాత్రమే. కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. వ్యాపార విస్తరణ కోసం ఎదురు చూస్తారు లేదా లోన్ తీసుకుని ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తారు. ఈ వారం కాస్త ఓర్పు సహనంతో ఉంటే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు, సాఫ్ట్వేర్, కన్సల్టెన్సీ వ్యాపారస్తులకు, మెడికల్ ఫీల్డ్లో ఉన్నవారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ఈ గణపతి నవరాత్రుల్లో ఇల్లు కొనాలని లేదా స్థలాన్ని కొనాలని శంకుస్థాపన చేయాలని అనుకుంటారు. ప్రతిరోజు గణపతికి అష్టోత్తరంతో పూజించండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఫైనాన్స్ పరంగా అనుకూలంగా ఉంది. హౌసింగ్ లోన్ మంజూరు అవుతుంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఐఏఎస్, ఐపీఎస్ చేయాలనే కళ నెరవేరుతుంది. విదేశాల్లో ఉన్నవారికి H1B ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తోంది. స్నేహితులతో కలిసి వినోదాల్లో పాల్గొంటారు. కాలాన్ని ఆనందంగా గడుపుతారు. వివాహ ప్రయత్నాలు చేసుకునే వారికి కాలం అనుకూలంగా ఉంది. మంచి సంబంధం కుదురుతుంది. పునర్వివాహ ప్రయత్నాలు చేసుకునే వారికి కొంచెం ఆలస్యం అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కాలం అనుకూలంగా ఉంది. ఉద్యోగపరంగా ఒత్తిడి ఉంటుంది. వ్యాపార పరంగా బాగుంటుంది. మెడికల్ ఫీల్డ్లో ఉన్నవారికి, కాస్మెటిక్స్ రంగంలో ఉన్నవారికి కాలం అంత అనుకూలంగా లేదని చెప్పవచ్చు. కష్టపడిన దానికి ఫలితం తక్కువగా ఉంటుంది. వీరికి ఎన్ని కష్టాలు వచ్చినా సహనంతో ముందుకు వెళ్ళండి. లేకపోతే వెనక్కి లాగేవారు ఉన్నారు. జీవిత భాగస్వామి తోడు మీకు ఎప్పుడు లభిస్తుంది. వారితో అన్ని విషయాలు చర్చించి ముందుకు వెళ్ళడం మంచి ఫలితాలు ఉంటాయి. ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. అయితే అతి ఆత్మవిశ్వాసం కూడా మంచిది కానీ గ్రహించండి. సహనం, ఓర్పు అన్నది చాలా అవసరం. ఈ రాశివారు కుబేరు కుంకుమతో అమ్మవారిని పూజించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. మంగళవారం లేదా శుక్రవారం నాడు కుంకుమార్చన చేయించండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే రంగు ఎల్లో. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి అర్ధాష్టమిశ నడుస్తున్న వలన పనులు నిదానంగా సాగుతాయి. బంధుమిత్రులతో విరోధం వచ్చే అవకాశాలు గోచరిస్తోంది. జాగ్రత్త వహించండి. ప్రతి విషయాన్ని ఆచితూచి ముందుకు వెళ్ళడం చెప్పదగినది. వ్యాపార పరంగా ఈ రాశి వారికి బాగుందని చెప్పవచ్చు. ఎన్ని కష్టాలు ఎదురైనా ముందుకు సాగుతారు. మీరు స్వశక్తితో ముందుకు రావాలని కోరుకుంటారు. నలుగురిలో మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. వ్యాపారాన్ని మరింతగా విస్తరించాలని కోరుకుంటారు. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఈ వారం ఉద్యోగం మారడం కోసం కొన్ని ప్రయత్నాలు చేస్తారు. అవి కొంత ఆలస్యంగా అవకాశాలు, ఫలితాలు ఇస్తాయి. కష్టానికి తగిన ప్రతిఫలం నిదానంగా వస్తుంది. ఆఫీసులో సహోద్యోగులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి. మాట పట్టింపులకు పోయి విరోధం కావద్దు. ఫైనాన్స్ పరంగా ఈ వారం బాగుంటుంది. రావాల్సిన బాకీలు ఈ వారం వస్తాయి. ఆరోగ్యపరంగా చిన్న ఇబ్బందులు ఉన్నా చెప్పుకోదగ్గ స్థాయిలో ఏమీ ఉండవు. విద్యార్థులకు కాలం బాగుందని చెప్పవచ్చు. నూతన అవకాశాలు కలిసి వస్తాయి. అయితే ప్రతి పనిని నిదానంగా సాగుతుంది. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తలు అవసరం. వివాహానికి సంబంధించిన విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వివాహం దగ్గర దాకా వచ్చి దూరంగా వెళ్ళిపోయే అవకాశాలు గోచరిస్తోంది. సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ వారం స్త్రీలకు బాగుందని చెప్పవచ్చు. అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తారు. అందరూ మీకు అన్ని సహాయ సహకారాలు అందిస్తారు. బంధుమిత్రులు మీకు తోడుగా ఉంటారు. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. వీసా కోసం ప్రయత్నిస్తున్న వారికి వీసా లభిస్తుంది. అయితే జాబ్ సాటిస్ఫాక్షన్ సంతృప్తికరంగా ఉండదు. ఈ రాశివారు ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయడం చెప్పదగినది. కాలభైరవ రూపం మెడలో ధరించండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 6, కలిసి వచ్చే దిక్కు ఉత్తరం, కలిసి వచ్చే రంగు ఎల్లో. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం ఉద్యోగపరంగా బాగుందని చెప్పవచ్చు. ఉద్యోగంలో చిన్న మార్పులు చోటు చేసుకునే అవకాశాలు గోచరిస్తోంది. మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చెయ్యరు. నూతన గృహం కొనాలని మీ కోరిక నెరవేరుతుంది. ప్రస్తుతం గృహం ఉన్నవారు దానిని అమ్మి ఇంకో చోట కొనాలనుకుంటారు. అవి కొద్దిగా ఆలస్యం అయ్యే అవకాశం గోచరిస్తోంది. ఈ వారం విదేశీ వ్యవహారాలు సంబంధించిన విషయ వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఫైనాన్స్ పరంగా కొంత ఇబ్బందికరంగా మారవచ్చు. మనకు రావాల్సిన ధనం సకాలంలో చేతికి అందవు. వ్యాపారస్తులకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు. చార్టెడ్ అకౌంట్స్, సాఫ్ట్వేర్, రియల్ ఎస్టేట్, బ్యాంకింగ్ సెక్టర్, ఐరన్ బిజినెస్, ఎగుమతి దిగుమతి,
కూరగాయల వ్యాపారస్తులకు, చిరుధాన్యాల వ్యాపారస్తులకు ఈ వారం లాభాలు చేకూర్చే అంశంగా చెప్పవచ్చు. నూతన పెట్టుబడులు మంచి లాభాలు తెచ్చిపెడతాయి. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. మీరు చేస్తున్న ఉద్యోగం మానేసి వ్యాపార రంగంలోకి అడుగు పెట్టాలని ఆలోచిస్తారు. అన్ని విధాలుగా ఆలోచించి ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. ఆర్థిక పరంగా బాగుంటుందని చెప్పవచ్చు. కొంత ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమించగలుగుతారు. అయితే అనవసరంగా అవసరం లేకపోయినా అప్పు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అటువంటి వాటికి దూరంగా ఉండడం శ్రేయస్కరం. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేయండి. గతంలో ఆగిపోయిన సంబంధం మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. వారే వచ్చి మీ పెళ్లినివ్వండి అని అడుగుతారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వివాహాన్ని ఘనంగా చేయాలని నిశ్చయించుకుంటారు. సమయం సందర్భం చూసి ముహూర్తం పెట్టుకోవాలని చూస్తారు. ఈ వారం స్త్రీలకు బాగుందని చెప్పవచ్చు. ప్రతి విషయాన్ని ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఉద్యోగపరంగా ఒత్తిడి అధికంగా ఉంటుంది. చేయని తప్పుకు నిందపడవలసి వస్తుంది. పిల్లల విద్యా విషయంలో మీ జోక్యం ఎంతో అవసరం. వారి మీ సహాయ సహకారాలు ఎంత అవసరమో తెలుసుకోండి. ఈ రాశివారు గురువారం నాడు మేధాదక్షిణమూర్తికి అభిషేకం చేయడం, అలాగే దక్షిణామూర్తికి స్తోత్రం పఠిస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 5, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు మెరూన్. తదుపరి మకర రాశి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. మకర రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. చేపట్టిన ప్రతి పనిలోనూ నిరాశ, నిస్పృహ ఎదురవుతుంది. బంధుమిత్రులతో, ఉద్యోగులతో భేదాభిప్రాయాలు ఏర్పడే అవకాశం గోచరిస్తోంది. ఎంత నిదానంగా మాట్లాడినా ఏదో విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తారు. ఖర్చులు అధికమవుతాయి. ఫైనాన్స్ పరంగా కొంత ఇబ్బందులు ఏర్పడే అవకాశం గోచరిస్తోంది. మనకి తెలియకుండానే అనవసరమైన వాటికి అధిక ధనాన్ని వెచ్చిస్తారు. రేపటి గురించి రేపు ఆలోచిద్దాం అనే ధోరణిలో ఉంటారు. వచ్చిన ధనాన్ని పొదుపు చేయడం అనేది చెప్పదగిన సూచన. మీకు తెలియకుండానే ధనం ఖర్చు అవుతుంది. ఈ విషయంలో జాగ్రత్త పడండి. ఇల్లు కొనేటప్పుడు డాక్యుమెంట్స్ సరిగ్గా చూసుకోండి. ఇంటి నిర్మాణం కోసం లోన్ మంజూరు అవుతుంది. వ్యాపారస్తులకు రొటేషన్స్ నిదానంగా సాగుతాయి. వస్త్ర వ్యాపారస్తులకు, జ్యువెలరీ వ్యాపారస్తులకు, చార్టెడ్ అకౌంట్స్, నిత్యావసరాల వ్యాపారస్తులకు, కూరగాయల వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు అంత బాగా లేదని చెప్పవచ్చు. ఏ పని చేసినా ముందుకు వెళ్ళకపోవడం జరుగుతుంది. ఫైనాన్స్ వ్యాపారస్తులు జాగ్రత్త వహించాలి. వ్యాపారంలో కొంత నష్టం వాటిల్లే అవకాశం కనిపిస్తోంది. వివాహానికి సంబంధించిన విషయ వ్యవహారాలు అనుకూలిస్తాయి. వివాహ ప్రయత్నం చేసేవారికి కాలం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. మంచి సంబంధం కుదురుతుంది. సంబంధాలు వచ్చినప్పుడు మనకు తెలిసిన జ్యోతిష్యులకి చూపించుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ప్రేమ వివాహ విషయాల్లో మోసపోయే అవకాశం గోచరిస్తోంది. ఎంతో అభిమానించిన వాళ్ళే మోసం చేశారని బాధపడతారు. ప్రతి విషయాన్ని గమనించుకోకపోవడం వల్ల ఇలా జరిగిందని తెలుసుకుంటారు. ఏది ఏమైనా మనోధైర్యాన్ని పెంచుకోండి. ఏలినాశని నడుస్తోంది. 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం చెప్పదగినది. ఈ రాశులు జన్మించిన స్త్రీలకు అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగాల్లో మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. విదేశాల్లో ఉన్న వారికి ఉద్యోగం లభిస్తుంది. వచ్చిన ఉద్యోగ అవకాశాన్ని వదులుకుని ఇంకో ఉద్యోగం కోసం ప్రయత్నించవద్దు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఉన్న ఉద్యోగంలో మార్పులు లేకుండా చూసుకోవడం చెప్పదగినది. జీవిత భాగస్వామితో చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశివారు ప్రతిరోజు శని స్తోత్రం పఠించడం, అలాగే శనీశ్వరునికి 8 శనివారాలు తైలాభిషేకం చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 7, కలిసి వచ్చే దిక్కు ఉత్తరం, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రతి పనిలో ఆటంకాలు ఎదురవుతాయి. మీకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా చేయగలుగుతారు. ఉద్యోగంలో మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. నూతన ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి కొంత ఆలస్యమైన మంచి ఉద్యోగం లభిస్తుంది. జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దుర్వ్యసనాలకు దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. విదేశాల్లో ఉన్న వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. వీసా, H1B వచ్చే అవకాశాలు గోచరిస్తోంది. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. కార్ లోన్, హౌసింగ్ లోన్ మంజూరు అవుతుంది. అయితే ఉద్యోగంలో స్ట్రెస్ వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. అప్పుగా ఇచ్చిన ధనం చేతి దాకా వచ్చి చేజారిపోతుంది. వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా లేదని చెప్పవచ్చు. ఆశించిన దానికంటే ఫలితాలు భిన్నంగా ఉంటాయి. రొటేషన్స్ బాగున్నా ధనం చేతికి అందదు.
ఫైనాన్స్ పరంగా కొంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంది. కొనుగోలు అమ్మకాలు జోరుగా ఊపందుకుంటాయి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వీసా, H1B కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి ఫలితాలు అనుకూలమని చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా లాభదాయకం అని చెప్పవచ్చు. శత్రువులతో, బంధుమిత్రులతో ఏర్పడిన విభేదాలు తొలగిపోతాయి. ప్రశాంతంగా దైవ దర్శనాలు చేసుకుంటారు. పిల్లల భవిష్యత్తు గురించి దీర్ఘంగా ఆలోచిస్తారు. వారు ఏ దారిలో వెళ్తున్నారో తెలియక అయోమయానికి గురవుతారు. పిల్లల విద్య పట్ల శ్రద్ధ తీసుకోవడం చెప్పదగినది. జీవిత భాగస్వామితో విభేదాలు ఏర్పడే అవకాశం గోచరిస్తోంది. ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి ముందడుగు వేయండి. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తోంది. 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం చెప్పదగిన సూచన. సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ వారం శుభవార్త వింటారు. ఎప్పటి నుండో ఎదురు చూస్తూ వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది. అది మీకు సంతోషం కలిగించే అంశంగా చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 9, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు డార్క్ గ్రీన్. తదుపరి మేన్ రాశి. మేన్ రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. రావాల్సిన ధనం చేతికి అందుతుంది. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఫైనాన్స్ పరంగా ఈ వారం బాగుందని చెప్పవచ్చు. నూతన గృహం కోసం ప్రయత్నం చేసే వారికి మంచి ఫలితాలు లభిస్తాయి. ఆరోగ్యరీత్యా జాగ్రత్తలు తీసుకోవాలి. జీవిత భాగస్వామితో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. విదేశీ ప్రయత్నం కోసం చేస్తున్న వారికి విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి ఈ వారం వీసా అప్లై చేయడం మంచిది. ఉద్యోగస్తులకు కాలం బాగుందని చెప్పవచ్చు. చేపట్టిన ప్రతి పనిలోనూ మీకు ఎదురు లేకుండా ఉంటుంది. నలుగురితో కలిసి హుందాగా వ్యవహరిస్తారు. మీ కృషి పట్టుదల వల్ల నలుగురిలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు. దైవానుగ్రహం వల్ల ఏ కార్యం తలపెట్టినా నిర్విఘ్నంగా పూర్తి చేయగలుగుతారు. ప్రమోషన్, ఇంక్రిమెంట్స్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంది. మునుపటి కంటే ఈ వారం మీకు అనుకూలించే అంశంగా చెప్పవచ్చు. కొత్త లోన్లు తీసుకోవాలని ఆలోచన చేస్తారు. వాటి దూరంగా ఉండండి. మీ మీద అందరికీ ఒక అంచనా ఉంటుంది. దాన్ని మించకుండా శ్రమిస్తారు. దానివలన వ్యాపారంలో మంచి లాభాలు చేకూరుతాయి. ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్న ఒక స్థలాన్ని అమ్మి వ్యాపారాన్ని విస్తరణ కోసం ధనాన్ని ఖర్చు చేస్తారు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు. భూమి అమ్మాలన్నా కొనాలన్నా డాక్యుమెంట్స్ జాగ్రత్తగా చూసుకోవడం చెప్పదగినది. పిల్లల విద్య పట్ల ఎంతో ఆసక్తి చూపిస్తారు. వారికి మంచి విద్యాబుద్ధులు చెప్పించాలని ఎంతో కష్టపడతారు. వివాహం కాని వారికి వివాహం ఆలస్యమయ్యే అవకాశం గోచరిస్తోంది. సంబంధాలు దగ్గర దాకా వచ్చి చేజారిపోతాయి. ఇది మీ మనోవేదనకి కారణమవుతుంది. అందరికీ బాగా చేస్తున్నాం, మన పిల్లలకి ఎందుకు ఇలా అవుతుందని ఆవేదన చెందుతారు. ఏది ఏమైనా దైవానుగ్రహం వల్ల మంచి జరుగుతుంది. కొంత సహనం, ఓర్పు వహించండి. విద్యార్థులు కష్టపడాల్సిన కాలం అని చెప్పవచ్చు. కష్టే ఫలి అనే సామెత గుర్తు తెచ్చుకోండి. మీరు ఎంత కష్టపడితే అంత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. స్కిన్కి సంబంధించి డస్ట్ ఎలర్జీ, గ్యాస్ట్రిక్ వంటివి ఇబ్బంది పెట్టే అవకాశం గోచరిస్తోంది. ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పఠించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 8, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంక్రమించిన మేరకు ఈ వారం రాశి ఫలితాన్ని తెలియజేశాం. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.